పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పార్ట్ 13 వీడియో. ఈ వీడియోలో మనం పాఠం వెనకాల ఉన్న మనం ఏం నేర్చుకున్నాంలోని ముఖ్యాంశాలను చూద్దాం. స్వయం పోషణ విధానంలో సరళమైన అకర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలు నీటిని నేల నుండి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి బాహ్యశక్తి జనకమైన సూర్యకాంతి సమక్షంలో అధిక శక్తి కలిగిన సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతాయి. స్వయం పోషణ విధానంలో సరళమైన అకర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలను నీటిని మొక్కలు నేల నుంచి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించుకుని బాహ్యశక్తి జనకమైన సూర్యకాంతి సమక్షంలో ఏం తయారు చేసుకుంటాయి? అధిక శక్తి కలిగిన సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతాయి. కిరణజన్య సంయోగ క్రియా విధానంలో పత్రహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ మరియు పిండి పదార్థాల వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి కాంతి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని వినియోగించుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా విడుదలవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థం ఏంటది? ఆక్సిజన్. నెక్స్ట్ పాయింట్, కిరణజన్య సంయోగ క్రియను క్రింది సమీకరణ రూపంలో చూపవచ్చు. 6CO2 + 12H2O is gives rise to C6H12O6 + 6H2O + 6O2. కాంతి మరియు పత్రహరితం సమక్షంలో జరుగుతుంది ఈ సమీకరణం, అది చర్య అనేది. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి, కార్బన్ డయాక్సైడ్, నీరు, పత్రహరితం అనేవి అవసరం. కిరణజన్య సంయోగ క్రియ ప్రధానంగా హరిత రేణువులలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది కిరణజన్య సంయోగ క్రియ? హరిత రేణువులలో జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, హరిత రేణువులోని గ్రానాలో కాంతి చర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. హరిత రేణువులోని గ్రానాలో కాంతి చర్య జరుగుతుంది, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. ఇది పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. హరిత రేణువులోని గ్రానాలో కాంతి చర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి, నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? గ్రానాలో కాంతి చర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య అనేది జరుగుతాయి హరిత రేణువులో. నెక్స్ట్ పాయింట్, కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి కదా. మనకి ఇక్కడ సమీకరణంలో చూడొచ్చు పైన. గ్లూకోజ్, నీరు, ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. హరిత రేణువులో కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఈ క్రింది చర్యలు జరుగుతాయి. హరిత రేణువుల్లో కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఈ క్రింది చర్యలు జరుగుతాయి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం, కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షయీకరణం చెందడం. ఈ 3 చర్యలు హరిత రేణువులోని కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు జరుగుతాయి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం, కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షయీకరణం చెందడం. నెక్స్ట్ పాయింట్, ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడమే పరపోషణ. పరపోషణ అంటే ఏంటి? ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడమే పరపోషణ. పోషణల పద్ధతులు ఆహార పద్ధతుల లభ్యతపై మరియు ఆహారం పొందే విధానంపైన ఆధారపడి ఉంటాయి. పోషణల పద్ధతులు ఆహార పదార్థాల లభ్యతపై మరియు ఆహారం పొందే విధానంపైన ఆధారపడి ఉంటాయి. కొన్ని ఏకకణ జీవులలో శరీర ఉపరితలం నుండి ఆహారం సేకరించినప్పటికీ జీవి సంక్లిష్టత పెరిగే కొద్దీ భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి వీలుగా రూపొందాయి కదా. అమీబా వంటి ఏకకణ జీవుల్లో శరీర ఉపరితలం నుంచి ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది, పారమేషియంలోను అమీబాలోను. కానీ జీవుల యొక్క సంక్లిష్టత పెరిగే కొద్దీ వాటి యొక్క భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి వీలుగా రూపొందించబడ్డాయి. నెక్స్ట్ పాయింట్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్ సహాయంతో విడగొట్టబడి శరీరంలోని శోషణ అణువులుగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు
సరళ అణువులుగా ఎంజైమ్ సహాయంతో విడగొట్టబడి శరీరంలోని శోషణ అణువుగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. ఎంజైమ్ సహాయంతో ఈ సంక్లిష్టంగా ఉన్న కార్బోహైడ్రేట్లు, సంక్లిష్టంగా ఉన్న ప్రోటీన్లు, లిపిడ్లు ఈ ఎంజైమ్ సహాయంతో సరళ అణువులుగా మారతాయి. సరళ అణువులుగా మారి శరీరంలోని శోషణకి అంటే మన శరీరము గ్రహించే విధంగా మార్చే ఒక ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. నెక్స్ట్ పాయింట్, మానవునిలో ఆహారం తిన్న తర్వాత అది వివిధ దశలలో జీర్ణాశయ గ్రంథుల ద్వారా స్రవించబడి ఎంజైమ్ల చేత విడగొట్టబడుతుంది. జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగులో శోషించబడి అక్కడి నుండి ప్రతి కణానికి పంపబడుతుంది. జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగులో శోషించబడి అక్కడి నుండి ప్రతి కణానికి పంపబడుతుంది. నెక్స్ట్ పాయింట్, జీర్ణ వ్యవస్థలో ఆహార నాళంతో పాటుగా అనేక అనుబంధ అవయవాలు, జీర్ణరస గ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణ వ్యవస్థ క్రింది విధులను నిర్వహిస్తుంది. అంతర్గ్రహణము, ఆహారం తీసుకోవడాన్ని ఏమంటాం మనం? అంతర్గ్రహణం అంటాం. నెక్స్ట్ జీర్ణక్రియ, సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సహాయంతో సరళ పదార్థాలుగా మారతాయి. వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది. శోషణ, జీర్ణమైన ఆహారము ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న పేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోనికి ఆహారం చేరడాన్ని శోషణ అంటారు. నెక్స్ట్ మల విసర్జన, జీర్ణం కాని ఆహారము పాయువు ద్వారా బయటికి పంపడాన్ని మల విసర్జన అంటాం. జీర్ణం కాని ఆహారము పాయువు ద్వారా బయటికి పంపడాన్ని మల విసర్జన అంటాం. నెక్స్ట్ క్రింది ఖాళీలను పూరించండి. మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్థము స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది. పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది. మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్థము స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిగే ప్రదేశంగా పేర్కొనదగినది హరిత రేణువు. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ప్రోటీన్లు, కొవ్వులను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ప్రోటీన్లు, కొవ్వులను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. చిన్న ప్రేగులలో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ల వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని వెల్లై లేదా చూషకాలు అంటాము. జఠర రసంలో ఉండే ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. పేగులలో ఉండే బ్యాక్టీరియా B12 సైనోకోబాలమిన్ విటమిన్ని సంశ్లేషిస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో పరాన్న జీవులు ఆప్షన్ ఏ ఈస్ట్, ఆప్షన్ బి పుట్టగొడుగు, ఆప్షన్ సి కస్క్యూటా, ఆప్షన్ డి జలగ. కస్క్యూటా మరియు జలగ అనేవి పరాన్న జీవులు. సి, డీలు. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ రేటు క్రింది వాటితో దేనితోటి ప్రభావితం కాదు? ఆప్షన్ ఏ కాంతి తీవ్రత, ఆప్షన్ బి ఆర్ద్రత, ఆప్షన్ సి ఉష్ణోగ్రత, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత. కిరణజన్య సంయోగ క్రియ రేటు ఆప్షన్ బి ఆర్ద్రతతోటి ప్రభావితం కాదు. నెక్స్ట్ మొక్కను 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తరువాత కిరణజన్య సంయోగ క్రియకి సంబంధించిన ప్రయోగం చేస్తారు. ఎందుకంటే పిండి పదార్థాన్ని తొలగించుటకు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పిండి పదార్థాన్ని తొలగించడానికి. ఎంజైములు లేని జీర్ణరసం ఆన్సర్ ఏంటి? పైత్యరసం. నెక్స్ట్ ఏకకణ జీవులలో ఆహార సేకరణ క్రింది వాటి ద్వారా జరుగుతుంది. శరీర ఉపరితలం ద్వారా. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కలోని ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది? పత్రరంధ్రం.